హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు మనం వార్తల్లో నిలుస్తున్న ముఖ్య అంశాల గురించి వివరణ తెలుసుకునే ముందు హెడ్లైన్స్ చూద్దాము. అంతకంటే ముందుగా అభ్యర్థులకు ఒక ప్రశ్న, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి జస్ట్ ఒక క్వశ్చన్. మీకు కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ రాయండి. ఆ క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలోని రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగ ప్రకరణ 1 ఆర్టికల్ 1 ఆధారంగా భారతదేశానికి రాజ్యాంగంలో ఎన్ని పేర్లు ఇచ్చారు, ఆర్టికల్ 1లో ఎన్ని పేర్లు ఇచ్చారు, ఆ పేర్లను కామెంట్ బాక్స్లో రాయండి. ఇది మీకు క్వశ్చన్, కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ఈ రోజు టాపిక్లో అది మోస్ట్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇటీవల వార్త ఏం నిలిచింది, దానికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది, అవన్నీ తెలుసుకుందాం. సో మీ యొక్క కామెంట్ రాయండి, ఆన్సర్లో రాయండి. సో ఇప్పుడు దానికి సంబంధించి మీకు ఈ వీడియో లోపల ఆన్సర్ కూడా చెప్తాను. ఓకే, సో ఫస్ట్ ఈరోజు ముఖ్యమైన వార్తలు కనుక తీసుకుంటే అంతర్జాతీయ అంశాలు. అంతర్జాతీయ అంశాల్లో ఏమున్నాయి హెడ్లైన్స్ చూద్దాం. ఫస్ట్గా అంతర్జాతీయ అంశాలు. ఫస్ట్, ఇటీవల అమెరికా అధ్యక్షునికి సంబంధించి, అమెరికా దేశానికి సంబంధించి, అమెరికాకు సంబంధించి అమెరికా భారతదేశంపై సెక్షన్ 301 ప్రయోగించబోతోంది అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. సెక్షన్ 301 అంటే ఏంటి? డిజిటల్ సర్వీస్ ట్యాక్స్. ఇటీవల వార్తలు ఇచ్చిన డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ దేని గురించి చెప్తుంది, అదంతా మనం తెలుసుకుందాం. అండ్ సెకండ్, రెండవ అంశము అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అధ్యక్ష రేసులో పోటీ చేయడానికి జో బైడెన్ ఎవరు ఈ జో బైడెన్, ఏ రకంగా తన అధ్యక్ష రేసులోకి వచ్చాడు, ఏ పార్టీ తరఫున తను పోటీ చేయబోతున్నాడో తెలుసుకుందాం. సో థర్డ్ అంశం, ఇటీవల వార్తలో నిలిచిన యాంటిఫా అనే ఒక సంస్థ. ఇది ప్రపంచ దేశాల అన్నిటితో సంబంధం ఉంది. ముఖ్యంగా ఇటీవల యాంటిఫాకి మరియు అమెరికాకి మధ్యలో జరుగుతున్న ఒక వివాదం ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, జాతీయ అంశాల విషయానికి వస్తే జాతీయ. సో ఇందాక మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏముంది, రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 1 పైన సుప్రీంకోర్టులో ఒక కేసు పడింది. ఆ కేసు విషయంలో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరింది అది తెలుసుకుందాం. సో దానికి సంబంధించిన విధి విధానాలు చెప్పాం. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన అల్ట్రా స్వచ్ని ఎవరు తయారు చేశారు, ఎందుకోసం తయారు చేశారు, అది ఎలా పనిచేస్తుంది చూద్దాం. అండ్ నెక్స్ట్, ఆయుష్ క్వాత్ అంటే ఏంటి, దేనికి సంబంధించింది, ఇది మనం తెలుసుకుందాము. అండ్ నెక్స్ట్, బందే ఉత్కల్ జనని అనే ఒక పాటని భారతదేశంలోనే ఒక రాష్ట్ర గీతంగా ఆమోదించింది. ఆ పాట దేనికి సంబంధించి అంతా తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, ఇక ఇంపార్టెంట్ డేస్. మీకు నిన్నటి గడిచిన వీడియోలో ఒక ఇంపార్టెంట్ డే చెప్పాను, అంతర్జాతీయ సైకిళ్ల దినోత్సవం జూన్ 3 అని చెప్పేసి సైకిళ్ల గురించి కొంచెం చెప్పాను. ఈరోజు వార్తలు నిలిచిన నెక్స్ట్ ఇంపార్టెంట్, ఈ జూన్లో ఉన్న ఇంపార్టెంట్ డే ఇంకొకటి, జూన్ 7th రోజు మనం జరుపుకున్న ప్రపంచ ఆహార దినోత్సవం, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం. సో దీని గురించి మనం తెలుసుకుందాం. అండ్ నెక్స్ట్, క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన అంశాలు. ఒకటి, 2022లో ఆసియా ఫుట్బాల్ టోర్నీని ఆతిథ్యం ఇచ్చే దేశంగా భారతదేశం నిలవబోతోంది. అదొకటి. దాదాపు 41 సంవత్సరాల తర్వాత ఈ టోర్నీని భారతదేశం జరపబోతోంది. అది ఏ రకంగా అనేది మనం చూద్దాము. అండ్ నెక్స్ట్, ఇక వార్తల్లో వ్యక్తులు, కేఎస్ దాట్వాలియా. అండ్ నెక్స్ట్, జర్నలిస్ట్ మనోజ్, తన గురించి తెలుసుకుందాము. సో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ ఇది. అండ్ నెక్స్ట్, ఇంకొకటి ఇష్యూ ఏంటంటే స్టీల్ బ్యాంక్. ఇటీవల వార్తలు నిలిచింది. స్టీల్ బ్యాంక్ అంటే ఏంటి కాన్సెప్ట్, అదొకటి మనం తెలుసుకుందాం. దీంతో పాటు మిస్లేనియస్ ఏమైనా అంశాలు ఉంటే ఈరోజు క్లాస్లో మనం తెలుసుకుందాం. సో ముందుగా ఇక మన టాపిక్ విషయానికి వస్తే అంతర్జాతీయ అంశాలు, జాతీయ అంశాలు, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్, ఇటీవల అమెరికా వాణిజ్య ప్రతినిధి కొన్ని దేశాలపై సెక్షన్ 301ని ప్రయోగిస్తున్నట్టుగా ఇటీవల ప్రకటించడం జరిగింది. సెక్షన్ 301ని ప్రకటిస్తున్నట్టుగా కొన్ని దేశాలపై మేము ప్రకటించబోతున్నాము అని నిర్ణయం తీసుకోబోతున్నాం అని చెప్పేసి ఇటీవల వార్తలు ఇచ్చింది. యాక్చువల్లీ సెక్షన్ 301 అనేది కాన్సిక్వెన్సెస్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. అసలు సెక్షన్ 301 ఎందుకు వార్తలు ఇచ్చింది. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, ప్రపంచంలో కొన్ని దేశాల మధ్యలో ఉద్రిక్త వాతావరణం ఉంది. ముఖ్యంగా ట్రేడ్ వార్ జరుగుతుంది, వాణిజ్యపరమైన యుద్ధం జరుగుతుంది. వాణిజ్య యుద్ధం అనొచ్చు, ప్రత్యక్షంగా కొట్టుకోవట్లేదు, ఒక కోల్డ్ వార్, పరోక్ష యుద్ధం అనుకోవచ్చు. అమెరికా వర్సెస్ చైనా మధ్యలో
యుద్ధ వాతావరణం అనేది ఉంది. ప్రత్యక్షం కొట్టుకున్నా కొట్టుకోకపోయినా వారు చేసే పని విధానం ఏదైతే ఉంటుందో ఒకరిపై ఒకరు కామెంట్స్ కానివ్వండి, విమర్శించుకోవడం కానివ్వండి. ఇటీవల కరోనా సమయంలో కూడా 2 దేశాలు ఒకరిపై ఒకరు దూషణ చేసుకున్నాయి. అలా WHO విషయంలో కూడా ఈ 2 దేశాల మధ్యలో ఒక వివాదాస్పద సంఘటన అనేది వచ్చింది. సో అమెరికాకి చైనాకి యుద్ధ వాతావరణం వచ్చింది. సో ఈ అమెరికాకి చైనాకి యుద్ధ వాతావరణం వస్తే వీరిద్దరు తిట్టుకోవడము, విమర్శించుకోవడం చేస్తూ ఉంటే భారతదేశం కూడా ఒక రకంగా సంతోషపడుతుంది. భారతదేశం కూడా వాస్తవం సంతోషపడుతుంది. మరి భారతదేశం సంతోషించదగ్గ విషయం ఏంటి? ఈ రెండింటి మధ్యలో యుద్ధం వస్తే ముఖ్యంగా ఇక్కడ చైనా విక్టిమ్ అయితే అవుతోంది అని చెప్పేసి. కానీ మనకు అర్థం కాని విషయం ఎందుకు మరి భారతదేశం సంబరపడుతుందంటే భారతదేశానికి చైనాకి మధ్యలో కూడా ఇటీవల బార్డర్ ఇష్యూస్ విషయంలో కానివ్వండి చాలా విమర్శలు, యుద్ధ వాతావరణం అనేది వచ్చింది. సో ఇటీవల భారతదేశానికి చైనా మధ్యలో కూడా చాలా వార్తలు నిలుస్తున్నాయి. అలా వీరిద్దరి మధ్యలో ఒక యుద్ధ వాతావరణం వస్తే భారతదేశం సంబరపడుతుంది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, భారతదేశం చైనాపై తీసుకునే రియాక్షన్ ఏదైతే ఉందో అనుకోకుండా కొన్ని ఇండైరెక్ట్ గానో డైరెక్ట్ గానో భారతదేశం పైన కూడా సెక్షన్ 301 అనేది ఇటీవల ప్రయోగించడం జరిగింది. సో సెక్షన్ 301కి ఎందుకు ప్రయోగించారంటే సింపుల్గా చెప్పాలంటే సెక్షన్ 301 అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏం చెప్తుంది అంటే అమెరికా అధ్యక్షునికి ఇవ్వబడ్డ విశిష్టమైన అధికారం ఇది. విశిష్టమైన అధికారం అంటే అమెరికా అధ్యక్షుడు ఏ దేశం పైన అయినా కూడా ఆ దేశానికి, అమెరికా దేశానికి వాణిజ్యపరమైన ఆటంకాలు ఏదైనా దేశం క్రియేట్ చేస్తుంది అనుకోండి, వాణిజ్యపరమైన ఆటంకాలు సృష్టిస్తోంది అని అమెరికా భావించినప్పుడు అమెరికా అధ్యక్షుడు ఆ వాణిజ్యపరమైన సంబంధాల విషయంలో వేరే దేశం పైన సెక్షన్ 301 ప్రయోగిస్తాడు. సో ఏమవుతుంది, వాణిజ్యపరంగా ఇబ్బందులు ఏర్పడతాయి. ఏ దేశానికి? అమెరికాకి ఎగుమతి చేసే దేశం ఉంది కదా, అలా వాణిజ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. అలా ఎక్కువ ట్యాక్సెస్ వేయడం కానివ్వండి, వారిని వాణిజ్యపరంగా ఇబ్బంది పెట్టే ఒక చర్య అమెరికా అధ్యక్షుడు తీసుకోవచ్చు. అలా అమెరికా అధ్యక్షుడికి ఇవ్వబడ్డ అధికారం. దీన్ని అమెరికా వాణిజ్య ప్రతినిధి ఇటీవల కొన్ని దేశాలపై ప్రయోగిస్తున్నట్టుగా చెప్పాడు. అమెరికా వాణిజ్యానికి ఆటంకంగా నిలిచే దేశాల లిస్టు తీశాడు. ఆ లిస్టులో ఇండియా కూడా ఉంది. భారతదేశం కూడా ఉంది. సో ఇప్పుడు క్వశ్చన్, మరి భారతదేశానికి అమెరికాకి వాణిజ్యపరమైన గొడవ ఏమొచ్చింది అనుకుంటారు. సో ఇప్పుడు మరి భారతదేశంలో జరిగిన ఒకటి సంఘటన చెప్తాను. ఇప్పుడు అమెరికా దేశం అనేది ఇంటెన్షనల్గా ఇండియాని టార్గెట్ చేయట్లేదు. అమెరికాకి వాణిజ్యపరంగా కారణాలు ఉన్న ఎవరైతే ఆటంక సృష్టిస్తున్నారో ఆ దేశాల్లో ఒక 10-15 దేశాలపైన ఈ సెక్షన్ 301 ప్రయోగించబోతుంది. సో ఆ 10-15 దేశాల్లో ఇండియా కూడా ఉంది. మరి ఇప్పుడు ఇండియా రీజన్ ఎందుకు అయింది అంటే ఇటీవల బడ్జెట్ సెషన్స్ ఉన్నాయి మనకు. 2020-2021 బడ్జెట్ని ప్రయోగించినప్పుడు మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక మాట చెప్పారు. భారతదేశంలో నాన్ రెసిడెంట్ కంపెనీస్, నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ కంపెనీలు, నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ ఏవైతే భారతదేశంలో పనిచేస్తున్నాయో వాటిపై ముఖ్యంగా 2 కోట్ల పైబడి మార్కెటింగ్ ఉన్న కంపెనీలపై, 2 కోట్ల కంటే ఎక్కువ మార్కెటింగ్ భారతదేశంలో చేస్తున్న ఈ-కామర్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, ఇండియా కంపెనీస్ కాదు, ఇండియాలో వాణిజ్యం చేస్తున్న విదేశీ కంపెనీలు. అంటే ఇక్కడ విదేశీ కంపెనీలు అంటే అండి వీరి యొక్క హెడ్ క్వార్టర్ కానివ్వండి, వీరి యొక్క ఆఫీసెస్ ఇండియాలో ఉండవు. కానీ వీరు చేసే వాణిజ్యం ఏదైతే ఉంటుందో ఇండియా ప్రజలతో వ్యాపారం చేస్తారు. అంటే ఇండియాలో లేకుండా వేరే దేశం నుండి భారతదేశానికి సంబంధించి ఒక మార్కెట్ చేస్తారు. వాటిని నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ కంపెనీస్, నాన్ రెసిడెంట్ కంపెనీస్ అంటారు. అంటే నాన్ రెసిడెంట్ అంటే, రెసిడెంట్ అంటే ఇక్కడ ఉండేవాళ్ళు, నాన్ రెసిడెంట్ అంటే ఇక్కడ లేని వాళ్ళు, ఇక్కడ లేకుండా ఇక్కడ భారతదేశ ప్రజలతో వాణిజ్యం చేసేవారిని నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ అంటారు. సో ఈ నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ వీరిపైన, నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ పైన ఇటీవల నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారంటే 2 కోట్ల పైబడి మార్కెటింగ్ చేసే వాళ్ళు ఎవరైతే నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ కంపెనీలు ఉన్నారో వారిపై మేము డిజిటల్ సర్వీసెస్ వేయబోతున్నాము. డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ గుర్తుంచుకోండి. డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అంటే కనబడదు, ప్రత్యక్షంగా కాదు. డిజిటల్ సర్వీస్ ఇది అంతా డిజిటల్గా జరుగుతుంది. ఆన్లైన్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ అనేది వేయబోతున్నాం. సో ఇప్పుడు ఇండియా తీసుకున్న ఈ నిర్ణయంలో ప్రత్యక్షంగా అమెరికాని టార్గెట్ చేసిందా? అమెరికాని టార్గెట్ చేయలేదు. ఈ నాన్ రెసిడెంట్ ఈ-కామర్స్ ఇండియాలో పనిచేసి ఏవైతే ఉంటాయో అందులో అమెరికా కంపెనీలు ఉంటాయి, బ్రిటన్ కంపెనీలు ఉంటాయి, జర్మనీ కంపెనీలు ఉంటాయి, అన్ని. అలా నాన్ రెసిడెంట్ కంపెనీలు అన్నిటినీ టార్గెట్ చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. అంటే ఎక్కువగా ట్యాక్సెస్ వేయడం. ఎక్కువగా ఇక్కడ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో 2 కోట్ల పైబడి వ్యాపారం చేసే వాళ్ళకి ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాం అని చెప్పారు. అంటే ఇండియన్స్కి ప్రిఫరెన్స్ అనేది ఉంటుందని ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. సో ఇందులో అమెరికా కూడా ఉంది. సో ఈ విషయంలో అమెరికా కూడా ఫీల్ అయింది. అంటే అమెరికా కంపెనీ కూడా మా మీద కూడా వేశారు కదా అని. ఇప్పుడు ఏం చేసింది అమెరికా? దీనికి కాన్సిక్వెన్స్గా
301 సెక్షన్ ని ప్రయోగించబోతున్నాము. కొన్ని దేశాల లిస్ట్ అనేది, ఆ దేశాల్లో ఏముంది, ఇండియా కూడా ఉంది. అంటే ఇండైరెక్ట్ గా ఆ దేశాల్లో ఇండియాను కూడా పెట్టింది. ఒక దిక్కేమో G7 గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ ఉన్నాయి. మీకు ఇటీవల చెప్పాను, G7 ని G11 గా మారుస్తాము, సంస్కరణలు రావాలి అని ట్రంప్ గారు అమెరికా అధ్యక్షుడు చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో. అలా సంస్కరణల కింద రష్యా అని, సౌత్ కొరియా అని, ఇండియాకి వీళ్ళకి సంబంధించి సభ్యత్వం ఇవ్వాలని చెప్పారు. ఒక సైడ్ ఏమో ఇండియాని పొగుడుతున్నారు సభ్యత్వం కావాలని, ఒక సైడ్ వాణిజ్యపరంగా ఇలాంటి ఇబ్బందులు కూడా చేస్తున్నారు. సో ఎప్పుడైనా అభ్యర్థులు ఏంటంటే భారత్ అమెరికా సంబంధాలను అధినేతలు మాట్లాడుకునే మాటల్లో అబ్బా మోడీ ట్రంప్ ఇద్దరు క్లోజ్ అని చెప్పేసి అనలైజ్ చేయకూడదు. భారతదేశానికి వేరే దేశానికి, భారతదేశానికి అమెరికాకి మధ్యలో వాణిజ్యం విషయం అనేది ఇంపార్టెంట్. ఏ దేశం కూడా ఒకరినొకరు విమర్శలు చేసుకోనో, ఒకరినొకరు ఎక్కించుకొని మాట్లాడుకోవడము, ఒకరినొకరు మంచి ఒక ప్రశంసించుకుంటేనో భారతదేశానికి వేరే దేశానికి లాభం ఉండదు. ఆ లాభం అనేది వాణిజ్యం ద్వారా వస్తుంది. మన దేశానికి కావాల్సినవి వాళ్ళు ఇస్తారు, వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం. అలా వాణిజ్యం అనేది జరుగుతూ ఉంటుంది. అలా వాణిజ్యం విషయంలో ఏ దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయి అది డెప్త్గా చదివితే అర్థమవుతుంది. సో ఇటీవల సెక్షన్ 301ని ఇండియాపై ప్రయోగిస్తున్నట్టుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు చెప్పడం జరిగింది. అంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డైరెక్ట్గా చెప్పలేదు. ఏం చెప్పారు, అమెరికా వాణిజ్య ప్రతినిధి అధికారిక టీవీ ఛానల్ ద్వారా సెక్షన్ 301 గురించి ప్రస్తావించడం జరిగింది. సో మీకు వార్తల్లో గనక రేపు ఎగ్జామ్లో గనక అడిగితే సెక్షన్ 301 దేనికి సంబంధించింది అన్నారు అనుకోండి, అది అమెరికాకు సంబంధించింది. వారి వాణిజ్య వ్యవహారాలకు ఆటంకం కలిగించే దేశాలపై వేసే ఒక అధిక మొత్తంలో వేసే పన్ను అనుకోండి. అలా వాణిజ్యాన్ని ఆటంకం చేయబోతుంది అన్నట్టు. మన భారతదేశానికి అమెరికా మధ్యలో వాణిజ్యం పరమైన కొన్ని ఘర్షణలు చోటు చేసుకోబోతున్నాయి. కాన్సిక్వెన్స్ అది. సో ఎలా ఉండబోతుందో చూడాలి. అలా వార్తలు నిలిచిన అంశం మొదటిది ఈరోజు మనది. ఓకే. సెకండ్, అమెరికా అధ్యక్షునికి సంబంధించి ఇటీవల వార్తలు నిలిచిన అంశం జో బైడెన్. మనకు తెలుసు అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 3వ తేదీ ఈ ఇయర్ ఎండింగ్లో జరగబోతున్నాయి. నవంబర్ 3వ తేదీన జరగబోతున్నాయి. అలా నవంబర్ 3వ తేదీన ప్రారంభం కాబోతున్నాయి. అలా అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ఆటోమేటిక్గా మీరు చూడండి, అమెరికా అధ్యక్ష ఎన్నికలకి మన భారతదేశంలో ఉండే ఎన్నిక విధానం వేరు, అమెరికాలో ఉండే ఎన్నిక విధానం వేరు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క ఎన్నిక విధానాలు ఉంటాయి. సో అమెరికా అధ్యక్ష ఎన్నిక విధానంలో కేవలం 2 పార్టీలు పోటీ చేస్తాయి, రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. మన దేశంలో లాగా కదా 100 పార్టీలు 50 పార్టీలు పోటీ చేయవు. సో 2 పార్టీలు పోటీ చేస్తాయి. అలా ఒక్కొక్క పార్టీ నుండి ఒక్కొక్క నాయకుడు పోటీ చేస్తాడు. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఏ పార్టీకి సంబంధించిన వాడు, డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ. అలా గెలిచాడు. ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్నాడు. అమెరికా రాజ్యాంగం ద్వారా 10 సంవత్సరాలు ఉండొచ్చు, అంటే ఇంకోసారి కూడా పోటీ చేయొచ్చు. సో ఇప్పుడు మళ్ళీ ట్రంప్ రెండోసారి పోటీ చేస్తాడు, ఖచ్చితంగా పోటీ చేస్తాడు. అందుకే ఎలక్షన్ స్టంట్స్ అనేవి కొన్ని ఇస్తాడు అనే మధ్యలో. అదేంటంటే యాంటిఫా పైన నిషేధం అని, అక్కడ స్వదేశీయులకు మాత్రమే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎంప్లాయ్మెంట్లో, కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని అన్ని ఉద్యోగాలు పోయినా కూడా స్వదేశీయులకు వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు ఉంచుతారని చెప్పి చేస్తారు. ఎందుకంటే సొంత ఓటర్లను కాపాడుకోవాలనే ఉద్దేశం. సో అలా. అండ్ నెక్స్ట్ డెమోక్రటిక్ పార్టీ తరఫున జో బైడెన్ ఇటీవల గెలవడం జరిగింది. డెమోక్రటిక్ పార్టీ తరఫున అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి గెలవడం జరిగింది. అంటే కొంతమంది కంటెస్ట్ చేస్తూ ఉంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలో పోటీ చేయడానికి ముందు ఒకడే అభ్యర్థి పోటీ చేస్తారు కదా, ఆ ఒక్క సీటు కోసము మిగతా సభ్యులు పోటీ చేస్తారు. ఆ ఎన్నికల్లో జో బైడెన్ దాదాపు సెనెట్లో దాదాపు 3,979 ఓట్లకు గాను 1,991 ఓట్లు గెలుచుకొని జో బైడెన్ అత్యధిక ఓట్లు తీసుకున్నాడు, ఆటోమేటిక్ ఓట్లు గెలుచుకున్నాడు. అలా గెలిచేసి దాదాపు ఇతని యొక్క అధ్యక్ష రేస్ అనేది లాంఛనప్రాయంగా, మరి అధ్యక్ష రేస్ అంటే డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ జో బైడెన్గా అమెరికా ఎన్నికలు మారబోతున్నాయి. అలా ఇటీవల అధ్యక్ష ఎన్నికల రేసులోకి డెమోక్రటిక్ పార్టీ తరఫున వచ్చినవాడు జో బైడెన్. మరి ఎవరి జో బైడెన్? దాదాపు 77 ఇయర్స్ జో బైడెన్. మనందరికీ తెలుసు ఒబామా కాలంలో దాదాపు 2009 నుండి 2017 వరకు అమెరికా ఉపాధ్యక్షుడుగా పోటీ చేశాడు, ఉపాధ్యక్షుని యొక్క తన యొక్క కార్యకలాపాలు చేశాడు. అతడు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న రోజుల్లో భారతదేశంతో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రకంగా జో బైడెన్ ఇప్పుడు అమెరికా అధ్యక్ష రేసులో పోటీ చేయడానికి ముందు వరుసలో ఉన్నాడు. దాదాపు ఈసారి ఎన్నికలు ఉంటే జో బైడెన్ వర్సెస్ డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీ వర్సెస్ డెమోక్రటిక్ పార్టీ. రిపబ్లిక్ ఎవరు? ట్రంప్, డొనాల్డ్ ట్రంప్. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున
బరిలో ఉండడం జరిగింది. ఇలా అమెరికా అధ్యక్షుల ఎన్నికల్లో పోటీ చేయడానికి రేసులో మొదటి స్థానంలోకి జో బైడెన్ రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ థర్డ్ యాంటిఫా. యాంటిఫా అనేది షార్ట్ ఫామ్, యాంటిఫా అనుకోండి. యాంటీ ఫ్యాసిస్ట్, ఫ్యాసిస్ట్ భావాలకు వ్యతిరేకంగా పోరాడే వారిని యాంటిఫా అంటారు. యాంటిఫా అనేది ఒక వ్యవస్థ రూపంలో ఉండదు, ఇది వ్యవస్థ రూపంలో ఉండదు, కనబడదు. ఇది పర్టికులర్ దీని యొక్క హెడ్ ఆఫీసు, ఇక్కడ ఈ కార్యకలాపాలు ఉంటాయి, ఈ దేశంలో పుట్టింది అని ఉండదు. వాస్తవానికి ఇది ఒక భావజాలంతో పుట్టింది. భావజాలం అంటే కమ్యూనిస్ట్ భావజాలం ఏదైతే ఉంటుందో, కమ్యూనిస్ట్ భావజాలాలు అంటారు కొంతమంది, అలా ఫ్యాసిస్ట్ భావాలు కొన్ని దేశాల్లో అత్యధికంగా ఉంటాయి. ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో, రెండవ ప్రపంచ యుద్ధానికంటే ముందు 1930 టైంలో జర్మనీలో ఫ్యాసిస్ట్ భావాలు అత్యధికంగా ఉండే. జర్మనీలో ఆ ఫ్యాసిస్ట్ భావాలను అణచివేయడానికి యాంటీ ఫ్యాసిస్టులు పుట్టారు. అలా యాంటీ ఫ్యాసిస్టులను తొక్కడానికి హిట్లర్ చాలా విధాలు ప్రయత్నించాడు, చివరికి హిట్లర్ జయించాడు. అలా యాంటీ ఫాసిస్టులను తొక్కడం జరిగింది. ఆ తర్వాత 1970s టైంలో అమెరికాలో ప్రవేశించింది ఫ్యాసిస్ట్ భావాలు. 1980s 1990sలో యూకేలో దాదాపు యూకేలో కూడా ఫ్యాసిస్ట్ భావాలు రావడం జరిగింది. ఫ్యాసిస్ట్ భావాలు అంటే విప్లవ భావాలలాగా. సో ఆ రకంగా. అండ్ 2007 టైంలో దాదాపు బ్లాక్ ఫోర్ట్ లేదా రోజ్ టౌన్లో, అమెరికన్ రోజ్ టౌన్లో కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు కూడా చేశారని వీరిపైన అభియోగాలు ఉన్నాయి. బట్ అదంతా కాదు, ఫ్యాసిస్ట్ భావజాలం కల వారిని యాంటిఫాలు అంటారు. ఇటీవల ఈ యాంటిఫా పైన అమెరికా అధ్యక్షుడు ఒకటి ప్రకటించాడు. అదేంటంటే యాంటిఫా అనేది ఉగ్రవాద సంస్థగా మేము పేర్కొంటున్నాము, దాన్ని ఎలాంటి కార్యకలాపాలు అమెరికాలో జరగడానికి ఒప్పుకోము అని చెప్పేసి దీన్ని నిషేధిస్తున్నట్టుగా చేశాడు. ఇది ఒక ఎలక్షన్ స్టంట్. ఎందుకు అంటే ఇటీవల అమెరికాలో ఒక నల్ల జాతీయుని యొక్క హత్య జరిగింది. పోలీస్ చేతిలో దారుణమైన హత్యకు గురి కాబడ్డాడు జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపంగా దాదాపు ప్రపంచంలో చాలా దేశాల్లో కూడా నల్ల జాతీయులకు సంబంధించి ఒక ఉద్యమం ప్రారంభమైంది. ఆ జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపంగా అలాంటి జరగకూడదు జరిగింది. అలాంటి సమయంలో ఈ నల్ల జాతీయుల తరపున అమెరికాపై చేసింది. ముఖ్యంగా ఒకనొక సమయంలో June 1 ఆ టైంలో వైట్ హౌస్ చుట్టూ కూడా ఈ నిరసనకారులందరూ కూడా చుట్టుముట్టారు. అలాంటి సమయంలోనే బంకర్లోకి అమెరికా అధ్యక్షుడు ప్రవేశించాడు. అంతటి తీవ్ర రూపం దాల్చిన ఉద్యమాల వెనుక, అమెరికా వ్యతిరేక ఉద్యమాల వెనుక యాంటిఫాలు ఉన్నారు అని చెప్పేసి ఒక అభియోగాన్ని అమెరికా ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా యాంటిఫాలపై నిషేధం విసుస్తున్నాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలా యాంటిఫాలు వార్తల్లో నిలవడం జరిగింది ఇటీవల కాలంలో. అండ్ నెక్స్ట్ థర్డ్, యాంటిఫాలు ఇటీవల ఎందుకు వార్తలు ఇచ్చారంటే నిరసనకారుల వెనుక యాంటిఫాలు ఉన్నారు, యాంటిఫా భావజాల ఆధారంగానే ఇది జరుగుతోంది అని చెప్పేసి ఇటీవల డొనాల్డ్ ట్రంప్ వారిని నిషేధం చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ జాతీయ అంశాల విషయాలకు వస్తే, ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 గురించి చెప్తాను. సో మీకు ఒక కామెంట్ రాశారు, ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఆర్టికల్ 1లో, రాజ్యాంగ నిబంధన 1లో ఇండియాకి 2 పేర్లు ఉంటాయి. ఇండియా దట్ ఈస్ భారత్. అంటే ఇండియా మరియు భారత్ అనే 2 పేర్లు ఉంటాయి. షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్. ఆర్టికల్ 1లో భారతదేశాన్ని యూనియన్గా పేర్కొనడం జరిగింది. ఫెడరేషన్ కాదు, యూనియన్గా, రాష్ట్రాల యొక్క కలయిక. ఈ రకంగా యూనియన్గా, రాష్ట్రాల యొక్క యూనియన్గా పేర్కొనడం జరిగింది. అలా ఇండియా మరియు భారత్ అనే పేర్లు మాత్రమే, 2 పేర్లు మాత్రమే భారతదేశానికి ఉన్నాయి. ఇవి తప్ప హిందుస్థాన్ అని, హింద్ అని, హిందూ వృషం అని, జంబో దేశం అని ఇలాంటి పేర్లు భారతదేశానికి లేవు. రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో 2 పేర్లు ఉన్నాయి. సో ఇటీవల ఆర్టికల్ 1 మరియు షెడ్యూల్ 1లో కూడా అలా ఉంది. షెడ్యూల్ 1 ఏం చెప్తుంది? అన్ని రాష్ట్రాల పేర్ల గురించి చెప్తుంది, వాటి యొక్క సమాచారాన్ని గురించి చెప్తుంది. షెడ్యూల్ 1 ఆర్టికల్ 1 రాష్ట్రాలకు సంబంధించిన నేమ్స్ అనేవి ఉంటాయి, లేదా భారతదేశానికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ఓకే, సో ఇందులో ఆర్టికల్ 1 ప్రకారము భారతదేశానికి 2 పేర్లు ఉన్నాయి. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పడం జరిగింది. అలా ఇటీవల సుప్రీంకోర్టులో దీనిపైన కేసు పడింది. ఆ కేసు ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం 1 ప్రకారము
ఒక్క పేరును మాత్రమే కంటిన్యూ చేయండి. ఏ పేరును కంటిన్యూ చేయమని అడిగారు? భారత్ అనే పేరుని మాత్రమే కొనసాగించండి, ఇండియా అనే పేరుని రాజ్యాంగం నుండి తొలగించండి అని చెప్పడం జరిగింది. మరి ఇండియా అనే పేరును ఎందుకు తొలగించాలని కూడా అందులో వివరణ చెప్పారు. ఇండియా అనే పదం భారతదేశంలో పుట్టిన పదం కాదు, అది గ్రీక్ పదం. మనను పరిపాలించే మెగస్తనీస్ ఇండికా అంటారు. అలా ఇండికా అనే పదము గ్రీక్ వారి నుండి పుట్టింది. మనల్ని పరిపాలించి చాలా కొంతకాలం వరకు కొలోనియల్స్, దాదాపు పరదేశీయులు మన భారతదేశాన్ని పాలించారు. అలా పరదేశీయుల నుండి వచ్చిన ఒక పదాన్ని మనం ఎందుకు కొనసాగించాలి, ఆ జ్ఞాపకాలను ఎందుకు ఉంచుకోవాలి అని చెప్పేసి ఇండియా పదాన్ని తొలగించడానికి కేసు పడింది. భారతదేశానికి భారత్ అనే పేరును మాత్రమే కొనసాగించండి అని చెప్పడం జరిగింది. ఈ రకంగా వార్తల్లో నిలిచింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. దీనిపై ఆలోచించండి, అసలు ఏంటి, అది నిజమేనా కాదా, దీని ఎలాంటి రూపకల్పన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. సో ఈ రకంగా ఇండియా అనే పదానికి సంబంధించి ఇటీవల వార్తల్లో నిలిచిన అంశము. సో వాస్తవానికి రాజ్యాంగ పరిషత్లో హెచ్వి కామత్, మనకు తెలుసు హెచ్వి కామత్ గారు, హెచ్వి కామత్కు ఒక స్పెషాలిటీ ఉంటుంది. రాజ్యాంగంలో అత్యధిక సవరణలు ప్రతిపాదించాడు. ఎక్కువ రాజ్యాంగం ఇట్లుండాలి అట్లుండాలి అత్యధికంగా సవరణలు ప్రతిపాదించాడు హెచ్వి కామత్ గారు. సో హెచ్వి కామత్ గారు ఏమన్నారంటే, ఇక్కడ కూడా ఒక ప్రతిపాదన చెప్పారు, ఇండియాకి ఇక్కడ 2 పేర్లు ఎందుకు, అవసరమా, ఒక పేరు చాలు కదా అని చెప్పేసి ఒకే పేరు ఉండాలి అని చెప్పారు. సో అలా రాజ్యాంగ పరిషత్లో ఈ 2 పేర్ల పైన చాలా ఘర్షణ జరిగింది. సో ఎంఏ అయ్యంగార్ గారు ఉంటారు, ఎంఏ అయ్య గారు మనకు మద్రాస్ ప్రావిన్స్ నుండి వచ్చారు. తనేమరా అంటే, భారతదేశానికి భారత్ అని పేరు పెట్టాలి, లేకపోతే భారత్ వర్ష, లేకపోతే ఈ భారత్ వర్ష అని పెట్టండి తప్పితే ఇండియా అనే పదాన్ని ఉండకూడదని చెప్పేసి ఈ ఇండియా పదం పైన చాలామంది వ్యతిరేకించారు. కానీ ఫైనల్గా డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అనేది ఆమోదం పొందిన తర్వాత ఇండియా దట్ ఈస్ భారత్ 2 వచ్చినాయి. ఇండియా కామా దట్ ఈస్ భారత్ అని ఉంటుంది చూడండి. అలా భారతదేశ రాజ్యాంగంలో రాజ్యాంగ నిబంధన 1లో భారతదేశానికి 2 పేర్లు ఉంటాయి, ఇండియా, భారత్. ఇప్పుడు దేన్ని తొలగించమన్నారు? ఇండియా అనే పదాన్ని తొలగించమని ఒక ప్లీ పడింది. దానికి సంబంధించి అంటే కేసు పడింది, కేంద్రాన్ని అడగడం జరిగింది. దీని యొక్క విధి విధానాలు ఎలా ఉంటుంది, మరి ఏ రకంగా ఉంటుంది, అది కరెక్టా కాదా అని చెప్పేసి ఇటీవల వివాదాస్పదమైన రాజ్యాంగ ప్రకరణ ఆర్టికల్ 1. అండ్ నెక్స్ట్ ఇటీవల వార్తలు నిలిచిన ఒక అంశం ఏంటంటే అల్ట్రా స్వచ్ఛ. అల్ట్రా స్వచ్ఛ అంటే ఏంటి అంటే, దీన్ని తయారు చేసింది DRDO, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనం ఫుల్ ఫామ్ చూసుకోండి చాలా వరకు, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. DRDO ఏం చేస్తుంది? భారతదేశంలో రక్షణ సంబంధిత తయారీల గురించి కానీ రక్షణ సంబంధిత వ్యవహారాల గురించి చూస్తుంది. కానీ ఇటీవల కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని DRDO చాలా యాక్టివ్గా ఉంది. కోవిడ్-19కి సంబంధించి ఎలాంటి చేయాలి అని కొన్ని పరికరాలను కూడా తయారు చేసింది. అందులో మీరు చూసారు, మన డాక్టర్లు ఎవరైతే ఉంటారో, వైద్యులు కోవిడ్-19 పేషెంట్ని ట్రీట్ చేయడానికి రక్షణ కావాలి అని చెప్పేసి బయోసూట్లను తయారు చేసింది. అంటే PPE అంటారు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్. DRDO తయారు చేసింది ఏమంటారండి? బయోసూట్ని తయారు చేసింది. అండ్ ఇటీవల కాలంలో శానిటైజర్ చేయడానికి, కొన్ని ఓపెన్ ఏరియాస్ని శానిటైజ్ చేయడానికి, విమానాశ్రయాల్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి శానిటైజ్ చేయడానికి UV బ్లాస్టర్ అనేది కూడా ఇటీవల తయారు చేయడం జరిగింది. ఇవన్నీ లాస్ట్ మంత్లో జరిగిన టాపిక్స్. ఇప్పుడు ఇటీవల DRDO తయారు చేసింది ఏంటంటే అల్ట్రా స్వచ్ఛ అనే ఒక ఎక్విప్మెంట్ని తయారు చేసింది. ఇదేంటి? ఒక పరికరం. ఆ పరికరం దేనికోసం అండి? మనము PPE కిట్లు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, కొన్ని పరికరాలు కానివ్వండి, కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో వీటిని శానిటైజేషన్ చేయడానికి, డిస్ఇన్ఫెక్షన్ చేయడానికి ఒక క్యాబిన్ లాంటి ఒక పరికరాన్ని తయారు చేసింది. ఇది ఎలా పనిచేస్తుంది అంటే ఆక్సిడేటివ్ ప్రాసెస్ ద్వారా దీన్ని డిస్ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఇదంతా డెప్త్ అవసరం లేదు. సో DRDO వాళ్ళు ఇటీవల పరికరాలను శానిటైజ్ చేయడానికి ఎలాంటి తయారు చేశారంటే అల్ట్రా స్వచ్ఛ అనేది. అదే ఎలా పనిచేస్తుంది అంటే ఆక్సిడేషన్ ద్వారా చేస్తుంది. DRDO వారు ఇటీవల పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ తయారు చేస్తారు. అది ఏ పేరుతో అంటారు? బయోసూట్స్ అంటారు. DRDO వారు ఇటీవల కొన్ని ప్రాంతాలను, ఓపెన్ ఏరియాస్ని శానిటైజ్ చేయడానికి చేసింది UV బ్లాస్టర్. ఇదేంటి? పరికరాలు, మనం వాడే పెన్నులు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, PPE డ్రెస్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా శానిటైజేషన్ చేయడానికి ఒక ఛాంబర్ని తయారు చేసింది. ఇలా వార్తలు నిలవడం జరిగింది. వీటి గురించి చూసుకోండి, చాలా ఉన్నాయి పరికరాలు. అవన్నీ కూడా కోవిడ్ మ్యాట్లని అవి ఇవన్నీ చాలా ఉంటాయి. ఇటీవల రైల్వే రంగం కూడా కోవిడ్-19 దృష్టిలో ఉంచుకొని చాలా పరికరాలను తయారు చేసింది. వెంటిలేటర్లు కానివ్వండి, మాస్కులు కానివ్వండి, ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయండి అభ్యర్థులు. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇటీవల ఆయుష్ క్వాత్ అనే పదం కూడా ఇటీవల వార్తలు ఇస్తుంది. దీన్ని ఎవరు తయారు చేస్తారంటే హైదరాబాద్ ఆధారంగా పనిచేస్తున్న ఒక కంపెనీ, ఫార్మా కంపెనీ, జీనోమ్ ల్యాబ్స్
బయో అనే ఒక కంపెనీ ఆయుష్వాత్ అనే ఒక పదార్థాన్ని తయారు చేసింది. ఒక పదార్థాన్ని తయారు చేసింది, ఒక మెటీరియల్ని. అది ఏం చేస్తుందంటే మానవునిలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఈ రోగ నిరోధక శక్తికి సంబంధించి చాలా మంది కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇటీవల మనకి అస్సాంలోని బోడోల్యాండ్ యూనివర్సిటీ ఫంగల్ పౌడర్ అనేది ఒకటి తయారు చేసిందని మీకు చెప్పాను, క్రితం వీడియోలో చెక్ చేయండి. ఫంగల్ పౌడర్, బోడోల్యాండ్ యూనివర్సిటీ. ఫంగల్ పౌడర్ అంటే ఏంటండి? ఇమ్యూనిటీని పెంచడానికి కార్డిసెప్స్ మిలిటారిస్ అనే ఒక సూపర్ మష్రూమ్ని లయోఫిలైజేషన్ టెక్నిక్ ద్వారా బోడోల్యాండ్ యూనివర్సిటీ ఇమ్యూనిటీ పెంచడానికి, రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఒక అంశాన్ని తీసుకొచ్చింది. రోగ నిరోధక శక్తి అంటే ఏంటి? కోవిడ్-19 అనేది ప్రతి ఒక్క వ్యక్తి పైన సమానమైన ప్రభావం చూపించదు. ఒక వ్యక్తిలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది, ఒక వ్యక్తి ఈజీగా కోవిడ్-19కి అఫెక్ట్ అవుతాడు, ఒక వ్యక్తి ఈజీగా కోవిడ్-19 అఫెక్ట్ అయినా కూడా సులభంగా రికవర్ అవుతాడు, కొంతమంది అఫెక్ట్ అయితే చనిపోతున్నారు. అలా డిపెండింగ్ ఆన్ ద పర్సన్ ఇట్ వేరీస్. అంటే ఒక్కొక్క పర్సన్ నుండి ఒక్కొక్క పర్సన్కి ఈ కోవిడ్-19 ఇంపాక్ట్ అనేది మారుతుంది. అది మన యొక్క రోగ నిరోధక శక్తి పైన ఆధారపడి ఉంటుంది, ఇమ్యూనిటీ అంటారు. అలా ఇమ్యూనిటీని పెంచడానికి ఫంగల్ పౌడర్ని తయారు చేసిన వాళ్ళేమో బోడోల్యాండ్ యూనివర్సిటీ వాళ్ళు, అస్సాం. ఇప్పుడు ఆయుష్వాత్ అనే పదార్థాన్ని తయారు చేసిన వాళ్ళేమో జీనోమ్ ల్యాబ్స్ బయో వాళ్ళు తయారు చేస్తారు. వీళ్ళు ఎక్కువగా ఇమ్యూనిటీని పెంచే పదార్థాలు కానివ్వండి, పోషక పదార్థాలు కానీ తయారు చేస్తూ ఉంటారు. మెడిసిన్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ కానివ్వండి, సిరప్ కానీ తయారు చేస్తారు. అలా వార్తలు నిలిచారు. ఓకే, ఇది ఒక కాంటెంట్. నెక్స్ట్ ఈ వందే ఉత్కల్ జనని, వీటి గురించి ఇప్పుడు చూద్దాం మనం. ఇక మన నెక్స్ట్ టాపిక్ ఏంటంటే వందే ఉత్కల్ జనని. ఇది ఏ రాష్ట్రానికి సంబంధించింది అంశం అంటే ఒడిషా ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారు. అది గుర్తుంచుకోండి, నవీన్ పట్నాయక్ చాలా సీనియర్ మోస్ట్ బిజు జనతా దళ్. ఓకే, సో ఒడిషా ముఖ్యమంత్రి గారు ఇటీవల దీనికి సంబంధించిన బిల్లుని ఆమోదించడం జరిగింది. వాస్తవానికి ఏంటంటే వందే ఉత్కల్ జనని అనే ఒక సాంగ్ని వీళ్ళు ఇకపై ఎదట రాష్ట్ర గీతంగా గుర్తించబోతున్నారు. రాష్ట్ర గీతం ఈ సాంగ్ని ఖచ్చితంగా ప్రతి స్కూల్లో కానివ్వండి, అధికారిక కార్యకలాపాల్లో కానివ్వండి, అసెంబ్లీలో కానివ్వండి, ఎక్కడైనా కూడా దీన్ని నిల్చొని ప్రతి ఒక్కరు కూడా దీనికి రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పేసి వందే ఉత్కల్ జనని అనేది ఇటీవల వార్త నిలిచింది. ఈ సాంగ్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క రాష్ట్ర గీతంగా గుర్తించింది అని బిట్ అడుగుతారు. సో ఒడిషా స్టేట్. నెక్స్ట్ June 7th ఇంపార్టెంట్ డేస్ టుడే. ఈ రోజు ఏవైతే ఉన్నాయో మనకి June 3rd తర్వాత ఇంపార్టెంట్ డే ఈ మంత్లో June 7th. సో June 7th ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం లేదా ఆహార దినోత్సవం, ప్రపంచ ఆహార భద్రత, ఫుడ్ సెక్యూరిటీ డే అనొచ్చు, వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే, ఫుడ్ సేఫ్టీ డే అనొచ్చు. దీన్ని June 7th ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాము. మొట్టమొదటి ఆహార దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2019, మోస్ట్ ఇంపార్టెంట్ ఇయర్. అంటే లాస్ట్ ఇయర్ కండక్ట్ చేశారు, ఈ ఇయర్ సెకండ్ టైం. అప్పుడు ఇచ్చిన నినాదం థీమ్ ఏంటంటే ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ, ది ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ. ఈ థీమ్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ రెండు ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఇయరే ప్రారంభమైంది కాబట్టి దాని గురించి కూడా బిట్ అడగవచ్చు, చెప్పలేము. ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటారు. థీమ్ అంటే ఏంటంటే ఒక ఉద్దేశం ఆధారంగా అందరికీ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయాలి. ఈ ఇయర్ ఇచ్చిన థీమ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ ఎవ్రీ వన్స్ బిజినెస్. ఇక్కడ ఫ్యూచర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ అంటే ఏంటి? ఆహార భద్రతకు సంబంధించిన భవిష్యత్తు అన్నట్టు, ఆహార భద్రత యొక్క భవిష్యత్తు. ఇక్కడ ఏంటి? ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్ బిజినెస్ అంటే ఆహార భద్రత ప్రతి ఒక్కరి వ్యాపారం అన్నట్టు. సో ఇంగ్లీష్లో గుర్తుంచుకోండి, మరి ట్రూ ట్రాన్స్లేషన్ చేసుకోకండి. ఇంగ్లీష్లో థీమ్స్ ఎప్పుడు చూసుకున్నా ఇంగ్లీష్లోనే చూసుకోండి. ఎందుకంటే ట్రాన్స్లేటెడ్ మిస్టేక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా జరుగుతాయి. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ఫార్మేషన్ చేసినప్పుడు, ప్రిపేర్ చేసినప్పుడు ఇంగ్లీష్లో తయారు చేస్తారు, దాన్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తారు. ఫైనల్గా తెలుగులో ఏదైనా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వచ్చినాయి అనుకోండి, మీకు మార్క్స్ కన్సిడర్ చేసేది మాత్రం ఇంగ్లీష్లో వాళ్ళకి మాత్రమే. అంటే ఇంగ్లీష్ పేపర్ని మాత్రమే స్టాండర్డ్గా చూస్తారు. ఇంగ్లీష్ పేపర్ని ఏదైనా వివాదాస్పదమైన పదాలు ఉన్నప్పుడు ఇంగ్లీష్ పేపర్లో చూడండి, ఇంగ్లీష్ వర్షన్లో చూడండి, ఖచ్చితంగా మీరు ఉపయోగపడుతుంది మీకు. సో ఇలాంటి కాంట్రవర్సీలు చాలా జరిగినాయి గడిచిన ఎగ్జామ్స్లలో. సో ఫుడ్ సేఫ్టీ ఎవ్రీవన్స్ బిజినెస్. మరి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని ఎవరు జరుపుతారంటే FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది ఎక్కడ అండి? ఐక్యరాజ్య సమితి, UN యొక్క అనుబంధ సంస్థ. దీని యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడ? రోమ్.
ఇటలీ. ఎందుకు మీకు అప్పుడప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎందుకు టచ్ చేస్తున్నా అంటే కాంట్రవర్సీ అవుతున్నాయి కానివ్వండి, వార్తలు నిలుస్తున్న వాటికి సంబంధించి హెడ్ క్వార్టర్స్ అడుగుతారు. సో FAO మరియు ఇంకొక సంస్థ కూడా పాల్పంచుకుంటుంది, WHO. వీరు సంయుక్తంగా ఈ డేని సెలబ్రేట్ చేస్తారు. WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రతిరోజు WHO అని చెప్పేసి అమెరికాకి WHOకి మధ్యలో వివాదము, WHOకి చైనాకి మధ్యలో వివాదం మనం రెగ్యులర్గా చూస్తున్నాం. COVID-19 అప్పుడు అత్యధికంగా మన ప్రతి ఒక్కరం విన్న పేరు WHOనే. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ చెప్పండి? జెనీవా, స్విట్జర్లాండ్. సో ఈ వార్తలో నిలుస్తున్న వాటి గురించి కొంచెం డెప్త్గా చూసుకోండి. వీరిద్దరూ కలిసి ఎవ్రీ ఇయర్ June 7ని ప్రపంచ ఆహారానికి సంబంధించి దినోత్సవం జరుపుతారు. మరి భారతదేశంలో జీవించే హక్కులో ఫుడ్ కూడా భాగమే. ప్రతి ఒక్కరూ జీవించడానికి, బ్రతకడానికి కావాల్సిన అన్ని సౌకర్యాలను ప్రభుత్వం కల్పించాలి. ఆర్టికల్ 24 రైట్ టు లైఫ్, జీవించే హక్కు, అందులో రైట్ టు ఫుడ్ ఆల్సో ఫండమెంటల్ రైట్. దానికోసం ఏం చేసింది భారత ప్రభుత్వము? నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 తీసుకొచ్చింది. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అంటే జాతీయ ఆహార భద్రతా చట్టం 2013. సో ఇది కూడా దీనికి లింక్ చేసుకోండి. అలా ఒక సబ్జెక్ట్ని ఇంకో సబ్జెక్ట్తో లింక్ చేసుకోండి, బెనిఫిట్ అవుతారు. సో ఈ రకంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ద్వారా ఈరోజు చూడండి, PDS పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, రేషన్ దుకాణాలు అంటాము, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అని ఇటీవల వార్త, ఇవన్నీ కూడా ఫుడ్కి రిలేటెడ్గానే. ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, పౌష్టికాహారాన్ని కూడా కల్పించాలి ప్రభుత్వం. ఎందుకంటే కొంతమంది సంపాదించిన వాళ్ళు ఎవరైతారో వాళ్ళు చనిపోతారు, ఆకలి చావులు ఉండకూడదని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ చేస్తుంది. సో ఈ రకంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 2022, ఈరోజు మనకు మోస్ట్ ఇంపార్టెంట్ క్రీడల అంశాల విషయానికి వస్తే 2022లో ఫుట్బాల్ ఆసియా కప్, ఆసియా మహిళల ఫుట్బాల్ టోర్నీ, ఆసియా మహిళల ఫుట్బాల్, ఏషియాకు సంబంధించింది. దీనికి 2022లో భారతదేశం ఆతిథ్య దేశం ఇస్తుంది. అంటే హోస్ట్ అంటే ఏంది? అన్ని ఆసియా దేశాలు భారతదేశానికి వస్తాయి, వచ్చి ఇక్కడ టోర్నీ అనేది జరుగుతుంది. సో ఈ రకంగా భారతదేశం ఆతిథ్య దేశం ఇవ్వబోతుంది కాబట్టి ఏ దేశం అయితే ఈ టోర్నీకి ఆతిథ్య దేశం ఇస్తుందో వాళ్ళు డైరెక్ట్గా క్వాలిఫై అవుతారు. ఏంటి? ఈ టోర్నీలో పార్టిసిపేట్ చేయడానికి, లేదంటే టోర్నీలో పార్టిసిపేట్ చేయడానికి క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ఆడాల్సి ఉంటుంది. కానీ భారతదేశం ఆడాల్సిన అవసరం లేదు. ఏ దేశం అయితే ఆతిథ్యం ఇస్తుందో ఆ దేశం డైరెక్ట్గా నేరుగా ప్రవేశం పొందుతుంది. ఈ రకంగా ఆసియా ఫుట్బాల్ కప్, ముఖ్యంగా మహిళలకు సంబంధించిన ఆసియా ఫుట్బాల్ కప్ 41 సంవత్సరాల తరువాత ఇండియాలో జరగబోతుంది. అలా లాస్ట్ టైం 1979లో ఆసియా కప్ మహిళల ఫుట్బాల్ టోర్నీ ఇండియాలో జరిగింది. ఆ తర్వాత ఈ అద్భుతమైన క్రీడని, ఈ అద్భుతమైన టోర్నీని భారతదేశంలో 2022లో ఆతిథ్యం ఇవ్వబోతున్నట్టుగా ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్, ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ అంటే ఇదేంటి? ఈ సంస్థ ఏం చేస్తుంది? ఈ టోర్నీ నిర్వహిస్తుంది. ఈ టోర్నీ నిర్వహించే వాళ్ళు ఎవరంటే ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ వారు ఈ టోర్నీని నిర్వహిస్తారు. సో ఈ రకంగా 2022లో ఇండియాని డిసైడ్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ ఆ తర్వాత 2023వ సంవత్సరంలో ఫిఫా ఫుట్బాల్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్, ఫిఫా ఫుట్బాల్ టోర్నీస్ ఉంటాయి. మహిళలకు సపరేట్గా ఉంటుంది, పురుషులకు సపరేట్గా ఉంటుంది. ఫిఫా ఫుట్బాల్ 2023లో జరగబోతోంది. అది వరల్డ్ కప్. దీనికి క్వాలిఫైయింగ్ మ్యాచెస్గా వీటిని కన్సిడర్ చేస్తారు. సో ఇదే దానికి ముందు జరిగే మేజర్ టోర్నీ ఇదే ఉంటుంది. సో ఈ రకంగా ఫుట్బాల్కి సంబంధించి ఇటీవల వార్త వచ్చింది. ముఖ్యంగా ఈ ఫిఫా గురించి చూసుకోకండి, కానీ ఆసియా కప్ 2022 మహిళల టోర్నీకి ఆతిథ్యం ఇవ్వబోతున్న దేశం ఏది? ఇండియా. ఎవరు ప్రకటించారు? ఆసియా ఫుట్బాల్ కాన్ఫెడరేషన్. ఇది చూసుకోండి. లాస్ట్ టైం ఎప్పుడు కండక్ట్ చేశారు? 1979 ఇండియాలో. దాదాపు 40 సంవత్సరాల పైన టైం తర్వాత ఈసారి మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు. ఓకే. అండ్ నెక్స్ట్ వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తాం. ఇక KS దాట్వాలియా, మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్. మనకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, ఇన్ఫర్మేషన్ మనకి కావాల్సిన మీడియాకి సంబంధించిన బులెటిన్ని, అధికారిక బులెటిన్ని మంత్రిత్వ శాఖలకు సంబంధించి PIBA రిలీజ్ చేస్తుంది. ద మోస్ట్ అథెంటికేటెడ్ సోర్స్, ద బల్క్ సోర్స్. సింపుల్ చెప్పాలంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలో వచ్చిన సమాచారం నుండే వార్తాపత్రికలు సమాచారాన్ని రాస్తాయి, అంత అథెంటికేటెడ్. సో PIBకి సంబంధించి సెక్రటరీ డైరెక్టర్ జనరల్ KS దాట్వాలియా, ఇతనికి
కరోనా వచ్చింది, కరోనా రావడం జరిగింది. సో అలా ఇతనికి కరోనా రావడం వల్ల ఆ ఆఫీస్ మొత్తాన్ని శానిటైజ్ చేయడానికి పిఐబి సంస్థ మొత్తాన్ని కూడా షట్ డౌన్ బంద్ చేయడం జరిగింది, టోటల్ శానిటైజేషన్ చేయడానికి. అప్పటి వరకు ఈ కార్యకలాపాలు శాంతి భవన్లో జరుగుతాయి, న్యూఢిల్లీలోని శాంతి భవన్ నుండి చేస్తాము అని చెప్పడం జరిగింది. ఎక్కడ నుంచి జరుగుతా అవసరం లేదు కానీ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా లాక్డౌన్ జరిగింది. అలా దీనికంటే ముందు తను కొంతమంది మంత్రులతో కూడా కలవడం జరిగింది, వాళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్ షిఫ్ట్ చేశారు. కానీ మనకు వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు? కేఎస్ దాటవాలియా, కరోనా బారిన పడ్డ వ్యక్తి. అతను ఎవరు? ఫేమస్ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో చీఫ్ ఎవరైతే ఉంటారో సెక్రటరీ, డైరెక్టర్ జనరల్. సో ఈ రకంగా కేఎస్ దాటవాలియా కూడా కోవిడ్-19. చూడండి, ప్రముఖ వ్యక్తులకు చాలా మందికి కరోనా బారిన పడ్డారు. ఇటీవల కరోనా బారిన పడి చనిపోయిన ఫేమస్ ఫుట్బాల్ క్రీడాకారుడు కూడా చెప్పాను మీకు, హంసకోయ. అలా ముంబైకి సంబంధించి సంతోష్ ట్రోఫీ ఆడాడు. అలా ప్రముఖులకి కరోనా బారిన పడి చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. సో కరోనా చాలా ప్రాణాంతకంగా మారుతోంది, విజృంభిస్తోంది. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే కరోనా బారిన పడ్డ ఇంకొక వ్యక్తి ఇక్కడ, జర్నలిస్ట్, క్రైమ్ రిపోర్టర్, తెలుగు రాష్ట్రాల్లో క్రైమ్ రిపోర్టర్గా ప్రముఖ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్నాడు. క్రైమ్ రిపోర్టర్ మనోజ్, యువకుడు. ఇతను కూడా కరోనా బారిన పడి చనిపోయాడు. ఇతనికి కరోనా మాత్రం సోకింది, క్వారంటైన్లో ఐసోలేషన్లో ఉన్నాడు. కానీ జర్నలిస్ట్ మనోజు మృతి అనేది చాలా మందిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక యంగ్ అండ్ డైనమిక్ క్రైమ్ రిపోర్టర్, తెలుగు రాష్ట్రాల్లో చాలా న్యూస్ ఛానల్లో ఏపీ మరియు తెలంగాణలో క్రైమ్ రిపోర్టర్గా పనిచేశాడు. అతను చనిపోవడం జరిగింది. తను కూడా వార్తలు నిలిచిన వ్యక్తిగా మిగిలాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ చిన్న కాన్సెప్ట్, స్టీల్ బ్యాంక్. స్టీల్ బ్యాంక్ అనేది ఇటీవల తెలంగాణకు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీష్ రావు గారు ప్రారంభించారు. స్టీల్ బ్యాంక్ అంటే ఏంటంటే ఫంక్షన్ హాల్లో మనం డిస్పోజల్స్ వాడుతూ ఉంటాం చూడండి, డిస్పోజల్స్ వాడి పారేసేవి, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, వాటిని బ్యాన్ చేయడానికి స్టీల్ గ్లాసెస్ పెట్టాలని, స్టీల్ ప్లేట్స్ పెట్టాలని, అలా స్టీల్ యొక్క ఉత్పత్తిని పెంచడానికి స్టీల్ బ్యాంక్ అనే కాన్సెప్ట్ని ఇటీవల సిద్దిపేటలో మంత్రి తన్నీరు హరీష్ రావు గారు ప్రారంభించడం జరిగింది. స్టీల్ బ్యాంక్ కాన్సెప్ట్ ఇక్కడ సంబంధించి సిద్దిపేటలో ప్రారంభించారు. అలా రాష్ట్రం అంతా దీన్ని ప్రారంభించబోతున్నట్టుగా చెప్పారు. సో సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో డిస్పోజల్ని బ్యాన్ చేసే ఉద్దేశంతో ఇవన్నీ కూడా వార్తలోకి వస్తున్నాయి. సో ఇదంతా కూడా మనకి ఇటీవల ఈ రోజున వార్తలు నిలిచిన అంశాలు. ఏదైనా బిట్ రావచ్చు. సెక్షన్ 301 గురించి మీకు అనాలిసిస్ చదువుకోండి, ఎందుకు ఇంపాక్ట్స్ వస్తున్నాయని చూడండి. నెక్స్ట్ అమెరికా అధ్యక్ష రేస్లో జో బైడెన్, డెమోక్రటిక్ పార్టీ ఏంటి, రిపబ్లికన్ పార్టీ ఏంటి, అవన్నీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ థర్డ్, యాంటిఫా అనే సంస్థ, రాజ్యాంగ నిబంధనలు. మీ కామెంట్ బాక్స్లో మీ ఆన్సర్ని టాలీ చేసేసుకోండి. ఇవన్నీ కూడా ఇటీవల వార్తలు నిలిచిన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. బిట్స్ ఎలా వస్తాయి అవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. చూడండి. థ్యాంక్ యూ.